అత్యంత దారుణమైన మూఢనమ్మకం ఏంటో తెలుసా? మూఢనమ్మకం అంటే మీరు చేతబళ్ళు అయి గుర్తురావద్దు, పాత మాటలు అవన్నీ మీకు కాదంటల్లా, వాటన్నిటిని రైట్ అని అంటల్లా. ఖచ్చితంగా సైన్స్ ని విశ్వసించి సైన్స్ ని ప్రాణంలాగా భావించే వాళ్ళలో నేను ఒకటి. చేతబళ్ళు, మూఢనమ్మకాలు అట్లాంటి అన్ని కూడా తూర్చిపారేయాల్సిన అవసరం విషయాలే. కానీ ఇవాళ దారుణంగా ఆ చేతబళ్ళ కంటే మించిన మూఢనమ్మకం, మూఢ విశ్వాసం ఏంటంటే సైన్స్. సారీ ఫ్రెండ్స్, సారీ, ఈ పదం, ఈ వాక్యం మీరిన్నా ఇంకొకళ్ళిన్నా చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను నమ్మి చెప్తున్నాను, సైన్స్ ని ప్రేమించే వ్యక్తిగా చెప్తున్నాను, సైన్స్ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అనేంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇవాళ అత్యంత దారుణమైన మూఢ విశ్వాసం సైన్స్. అదేంటి నీ మాట కాంట్రవర్సీగా ఉంది? సైన్స్ అంటే ప్రాణం అంటావు, సైన్స్ మూఢనమ్మకం అంటావు, రెండు కుదరటం లేదు. అవును, కుదరవు. ఎందుకంటే సైన్స్ అంటే ఒకటి కాదు కాబట్టి. సైన్స్ ఒకటే అయి ఉంటే సైన్స్ అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక సాధనంగా, ఒక మార్గంగా అనిపించేది. కానీ సైన్స్ రెండుగా ఉన్నప్పుడు అది ఏమిటంటే, ఒకటి ఈ నేచర్ ని తెలుసుకోవడానికి తెలుసుకునే క్రమాన్ని సైన్స్ అని పిలుచుకోవడం ఒక నిజమైతే, సైన్స్ ను అడ్డం పెట్టుకుని లాభాల కోసం, డబ్బుల కోసం మాత్రమే బిజినెస్ గా డెవలప్ చేయడం అనేటువంటిది ఇంకొకటి సైన్స్ లో ఉన్నటువంటి మరో కోణం.